ప్రజలు ఒక్కసారి ఛాన్స్ అని ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి యుగం రావాలనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి యుగం రావాలనుకోలే. రాజశేఖర రెడ్డి గారి యుగంలో మంచి జరిగింది మాకు, రామారావు గారి యుగంలో మంచి జరిగింది. అలాగే వస్తుంది అనుకున్నాం అందరం, రాలేదు. సొంత చెల్లెలే మిమ్మల్ని నమ్మలేదు, సొంత చెల్లెల్నే అసభ్యకరంగా తిట్టిస్తున్నారు, అసభ్యకరంగా మాట్లాడిస్తున్నారు. రక్తం పట్టు రాజశేఖర రెడ్డి బిడ్డని అసభ్యకరంగా మొత్తం టోటల్గా మాటల్లో చెప్పలేని మీరు మీ పేడ్ బ్యాచ్ మాట్లాడుతున్నారు. ఖండించలేని పరిస్థితుల్లో మీరు మీ భార్య ఉన్నారు, భారతమ్మ ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటి? మీరు రాష్ట్రానికి చెల్లెల్ని మీరు రోడ్డు మీద ఈడ్చి కొడుతుంటే కూడా మీరు ఏం సమాధానం చెప్పలేరు. సొంత చెల్లెలకే మీకు సెక్యూరిటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీ గవర్నమెంట్ పరాయి వాళ్ళైనా ఆడపిల్లే, పరాయి వాళ్ళైనా చెల్లెమ్మే కదా. ఆ చెల్లెమ్మ మీకు విభేదాలు ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఉండొచ్చు. అంత అసభ్యకరంగా, అంత చండాలంగా, అంత పేడ్ బ్యాచ్ తీసుకొచ్చి అంత అసభ్యకరంగా మీ రాజశేఖర రక్తం పంచుకున్న బిడ్డని మీరు తిట్టాల్సిన అవసరమే లేదు. అందుకే విజయమ్మ కూడా మనసు ఇరగ్గొట్టుకొని నా కూతురికి ఓటేయండి అంటే కొడుకు ఓటేయొద్దని అర్థం కదా, అంతే కదా. అలాగే సునీతమ్మ మా శరీరంలాక ఓటేయండి అని చెప్పిందంటే మీకు ఓటేయొద్దని అర్థం కదా. సౌభాగ్యమ్మ నా కూతురికి ఓటేయండి అని చెప్పిందంటే మీకు నా కొడుకు ఓటేయొద్దని అర్థమే కదా. అంటే కుటుంబం మొత్తం మీకు యాంటీ అయిపోతే రాష్ట్ర అక్క చెల్లెలను మీరేం కాపాడుతారు? మీరు ఈరోజు ఆ షర్మిలమ్మనే మీరు కాపాడలేనప్పుడు అంత దారుణంగా సోషల్ మీడియా దాడి చేస్తుంటే చూస్తున్న వాళ్ళకి మాకే అంత బాధ అనిపిస్తుంటే, రాజశేఖర రెడ్డి గారి పైనుండి ఎంత బాధపడుతున్నాడు, కన్న తల్లి మిమ్మల్ని కన్న తల్లి విజయం ఎంత బాధపడుతుంది, ఆ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు. అలాంటిది కడప జిల్లా ప్రజలు ఎంత బాధపడుతున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారి యుగం ఏంటి? ప్రపంచంలోనే రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇలాంటిది ఆ ఫ్యామిలీని ఏంటి ఇలా తీసుకొచ్చి, ఆ అమ్మాయిని, ఆ రాజశేఖర గారి బిడ్డను తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారు ఏంటి? చాలా మందిని చూసాం, చండాలంగా మాట్లాడిస్తున్నారు, కావాలని మాట్లాడిస్తున్నారు డబ్బులు ఇచ్చి. ఒకళ్ళు ఏదో అడిగితే మాకు డబ్బు ఇచ్చారు, మేము మాట్లాడుతున్నాం, మాకు వాళ్ళతో నాకేం సంబంధం, అదే నా చుట్టమా బంధువు అని అడిగారు. మా చుట్టమా బంధువా? వైసీపీ మాకు డబ్బు ఇస్తున్నారు, అడ్డమా తిట్లు తిట్టమన్నారు, తిడుతున్నాం, మాకు అది చెల్లైతే మాకెందుకు, అక్క అయితే మాకెందుకు అని అడిగారు. కానీ ఎవరో నార్మల్ పర్సన్ అంటే అది వేరు సార్, కానీ సొంత చెల్లి వైసీపీ వాళ్ళే తిట్టిస్తున్నారు, ఆ కుటుంబమే తిట్టిస్తుందని చెప్పారు. ఇది వాస్తవం. రాజకీయం కోసం సొంత వాళ్ళని ఇంత దాన్ని కూడా చూస్తారా? ఇదా మరి అలాంటప్పుడు ఎందుకు ఓటు వేయాలి? మీకు ఏది నిరుద్యోగం ఇప్పుడు వృత్తిని పెట్టారని ఉద్యోగం వేయాలా? నిరుద్యోగం వచ్చిందా? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని వేయాలి? 5,000 రూపాయలు ఇచ్చి మీరు వాలంటీర్కి ఇస్తే 10,000 వాలంటీర్కి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే 10,000 ఎక్కువ, 5,000 ఎక్కువ. మీ దగ్గర మాత్రం టోటల్గా మీరు వచ్చి భయభ్రాంతులు చేసి ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేస్తున్న క్యాన్సిల్ భయపిచ్చి ఓట్లు వేయమంటే వేస్తారా? భయపించారు, లాస్ట్ దాకా భయపించారు. మీకు అన్నీ కూడా ఎక్కడ మీటింగ్లు రాకపోతే అది రాకపోతే ఇది రాకపోతే అని అన్నారు. కానీ ఆ యాంటీనెస్ అంతా కూడా ఓటు రూపంలో చంద్రబాబు నాయుడు గారికి కూటమికి మాత్రం వేశారని చెప్పగలుగుతారు. ఓకే, ఇప్పుడు షర్మిల గారిని తిట్టినందుకు అండ్ విజయమ్మ వచ్చి ప్రచారం చేసినందుకు దీనివల్ల జగన్ గారికి కానీ ఇంపాక్ట్ పడి ఉంటుంది అంటారా? నష్టం ఇంటి కొంపటి, షర్మిలమ్మ, సునీతమ్మ, వైఎస్ హత్య, కోడికత్తి కేసి గులకరాయిలో మరీ యాంటీ అయిపోయారు. కోడికత్తి డ్రామా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి డ్రామా. కానీ ఈరోజు గులకరాయి ఇదొక డ్రామా అని చెప్పింది. ఆయన ఏదో అనుకున్నాడు, అవ్వలేదు, సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయింది. అలాగే ఈ భజన బ్యాచ్, తిట్లు బ్యాచ్ ఇవన్నీ చూసారు. మీరు అభివృద్ధి చెప్పట్లేదు, ఈ భజన అంతా భజన చేయడమే మొదలుపెట్టారు. కనుక ఆ భజన మానందరావు బాబు మీరు, అందుకే మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నాం అని చెప్పి ఇంటికి పంపిస్తున్నారు అందరినీ. ఓకే.